హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను స్టఫ్ బెండకాయ చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. ఆహ్, ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ బెండకాయలు. ఇవి బాగా కడిగి పెట్టుకున్నాను ముందుగానే. ఇవి కట్ చేసుకోవద్దండి. ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. నైఫ్‌తో ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి పొడవుగా. అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి ఘాట్లు. ఇదే విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నీ. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూను. 1 టీ స్పూన్ కారం, ధనియా పౌడర్ టీ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపోతుంది. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నానండి. కలుపుకోవాలి. ముందుగా ఘాట్లు పెట్టుకున్న బెండకాయలన్నిటిలో స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫింగర్స్తో స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కర్డ్ కొంచెం పుల్లగా తీసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైంది. అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి ఇక్కడ. ఒకసారి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ చూసుకోవాలి. ఇక్కడ నేను మీడియంలో పెట్టుకున్నాను. ఇక్కడ బెండకాయలన్నీ ఫ్రై అయిపోయాయి.
జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతాయి. చూడండి బెండకాయ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి బెండకాయ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.